హలో హాయ్ ఫ్రెండ్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఎగ్జామ్స్ రాయవలసిన వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పీజీ ఎగ్జామ్స్ పేమెంట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. చాలామంది అడిగారు కూడా. ఈ పేమెంట్ చేయడానికి లాస్ట్ మంత్ వరకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో జరిగింది. లాస్ట్ మంత్ అంటే జూలై కార్డ్ పేమెంట్స్ జరిగినాయి. ఆ తర్వాత నుంచి కార్డ్ పేమెంట్స్ బాగా రష్గా హెవీ ఉండడం వల్ల మరియు కొంతమంది పేమెంట్స్ ఫెయిల్ అవ్వడం, చాలా ఇబ్బందుల వల్ల ఏం చేశారంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులను ఆపేశారు. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌ని ఆపేసి కేవలం ఏపీటీఎస్ ఆన్‌లైన్ సెంటర్స్‌లో మాత్రమే ఆర్ మీ సేవా సెంటర్స్, ఈ మీ సేవా సెంటర్స్‌లో మాత్రమే ఈ పేమెంట్ చేయనీకి అవకాశం ఇచ్చారు. మీరు ఏ నెట్ సెంటర్‌కెళ్ళినా లేకపోతే ఏ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు పే చేయాలన్నా ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంది. ఈ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ అనే దాన్ని మనకి డిజేబుల్ చేసేసారు. కనపడదు ఇప్పుడు. ఏ కంప్యూటర్ నుంచి చేసినా, ఏ ల్యాప్‌టాప్ నుంచి చేసినా కనపడదు. ఇది కేవలం ఏపీ, తెలంగాణ ఆన్‌లైన్ సెంటర్స్ లేదా మీ సేవా సెంటర్స్‌లో మాత్రమే ప్రెజెంటు మాత్రమే వర్క్ అవుతుంది. దానికి సంబంధించి స్టూడెంట్స్ అంతా త్వరగా, ఈరోజు 4వ తారీఖు, త్వరగా మీరు 7వ తారీఖు లోపు గనక పేమెంట్ చేసినట్లయితే ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా, అంటే లేట్ ఫీ లేకుండా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 7వ తారీఖు తర్వాత అంటే 8వ తారీఖు నుంచి పేమెంట్ చేసినట్లయితే 1 వీక్ 500, తర్వాత ₹1000 ఉంటుంది. ఒక 10 డేస్. ఈ ఇబ్బందులన్నిటిని తీసేసుకోవడం కోసం మీరేం చేస్తారంటే త్వరగా ఏపీటీఎస్ ఆన్‌లైన్ సెంటర్స్‌కి వెళ్ళి పేమెంట్ చేసేయండి. లాస్ట్ మూమెంట్‌లో రష్‌కి ప్రాబ్లమ్ అవుతది. ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంటుంది. మీరు గనక పేమెంట్ చేసినట్లయితే పేమెంట్ రిసిప్ట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ బీఆర్ఏయు ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్. మీరు ఏపీ ఆన్‌లైన్ సెంటర్స్‌కి వెళ్ళగానే వాళ్ళకి మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ఎగ్జామ్ సెంటర్స్ పే చేయాలంటే మీకు అక్కడ చెప్తారు. దీనికి సంబంధించి మనం ముందే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్తే త్వరగా ఈజీగా అవుతుంది. లేదంటే వాళ్ళైనా చేస్తారు. ఎందుకని మంచిదని మీరే జాగ్రత్తగా చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మీరు గతంలో చూశారు కదా! దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇప్పుడు చూపిస్తాను. మన ప్రీవియస్ వీడియోల్లో ఆన్‌లైన్ పేమెంట్ ఎలా చేయాలనేది చూపించాను. కొంతమందికి 17, 18, 20 తారీఖులు బాగా పేమెంట్స్ బాగా ఫాస్ట్‌గా జరిగాయి. యూనివర్సిటీ వాళ్ళు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ పేమెంట్స్‌ని బంద్ చేసేశారు. ఇట్లా మీరు అప్లై ఆన్‌లైన్‌లోకెళ్ళేసి ఈ వెబ్సైట్‌లోకెళ్ళి అప్లై ఆన్‌లైన్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే మీ పేరు, డీటెయిల్స్ వస్తాయి. మీ సబ్జెక్ట్స్ వస్తాయి. మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే 5 సబ్జెక్టులు, సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఏమైనా మిగిలిపోయి ఉంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ మొత్తం సబ్మిట్ చేసేసేయండి. ఒకే అప్లికేషన్ వచ్చేస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్‌ని మీ సేవలో ఆన్‌లైన్ సెంటర్‌లో మీరు గనక ఇచ్చినట్లయితే వాళ్ళు పేమెంట్ చేసేస్తారు. అలా పేమెంట్ చేయగానే మీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఫీజ్ రిసిప్ట్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ వస్తుంది. మన అడ్మిషన్ నెంబర్ వస్తుంది. స్టూడెంట్ నేము, ఫాదర్ నేమ్ వస్తుంది. తర్వాత పోతే మీ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా! ఆ అప్లికేషన్ నెంబరు వస్తుంది. ఆ ఫీజ్ పేమెంటు మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ₹10,000 ఉంటుంది. అలా కాకుండా కొంతమంది సబ్జెక్టులు ఏమైనా మిగిలిపోయినా సంబంధించిన ఎంతైతే అంత సబ్జెక్ట్‌కి ₹200 చొప్పున ఉంటుంది. దీనికి యూజర్ చార్జెస్. దీనికి సంబంధించి కింద చూడండి, సర్వీస్ నేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఫీ పేమెంటు, ఇలా అప్లికేషన్ అనేది ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. అందుకని త్వరగా 7వ తారీఖు లోపు మీరు కనుక కట్టుకున్నట్లయితే మీకు లేట్ ఫీజు అనేది లేకుండా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. త్వరగా వెళ్ళండి, ఎగ్జామినేషన్ ఫీ కట్టుకోండి. థ్యాంక్ యూ.